నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ కూడా ప్రతిరోజు అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇక ప్రపంచంలో అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా టెక్నాలజీ అనేది మరింత పెరుగుతూ ఉంది, మరింతగా విస్తరిస్తూ ఉంది అన్ని రంగాల్లో కూడా. సో ముఖ్యంగా హెల్త్ రంగం గురించి ఒకసారి మాట్లాడుకుంటే కూడా హెల్త్ రంగంలో కూడా వినూత్నమైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి ప్రతిరోజు. మానవ శరీరానికి సంబంధించి కావచ్చు, మానవ ఆరోగ్యానికి సంబంధించి. సో దాంట్లో భాగంగానే ఇవాళ మనము హైదరాబాద్ హైటెక్స్లోని HICCలో ఉన్నాము. ఇక్కడ బయో ఏసియా 23వ సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి బయో ఏసియా సదస్సు 2026 23వ సదస్సును ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఐటీ మినిస్టర్ దుద్దిల్లా శ్రీధర్ బాబు ప్రారంభించారు. సో ముఖ్యంగా బయో ఏసియాకు ఈ టెక్కు సంబంధించినటువంటి బయోటెక్కు సంబంధించినటువంటి టెక్ దిగ్గజాలు కావచ్చు, అదేవిధంగా పలు కంపెనీల సీఈఓలు, పలు కంపెనీల డైరెక్టర్లు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నారు. సుమారు 100కు పైగా కంపెనీలు వివిధ దేశాల నుంచి ఇక్కడికి చేరుకోవడం జరిగింది. సో మనిషి ఆరోగ్య విషయంలో కావచ్చు, ముఖ్యంగా బయోటెక్కు సంబంధించి, హెల్త్కు సంబంధించి వస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఏంటి, ముఖ్యంగా ఏఐని ఉపయోగించుకొని రాబోయే రోజుల్లో ఆరోగ్యాన్ని లేదా హెల్త్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవచ్చు, అదేవిధంగా ఫార్మసీ కావచ్చు లేదా టాబ్లెట్స్ తయారు చేసేటువంటి ప్రక్రియ కావచ్చు. సో ఇదంతా కూడా ఎట్లా ఉంటుంది, రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా మనం ఎట్లా డెవలప్ చేసుకోవచ్చు అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున నా వెనకాల కనిపిస్తున్నటువంటి లోపల హాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వినూత్నమైనటువంటి ఆలోచనలను వారు విజిటర్స్ ముందు ఉంచుతున్నారు. సో ఇక్కడికి వచ్చిన విజిటర్స్ కావచ్చు, అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆ స్టాల్స్ను సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఇన్నోవేషన్స్ను తెలుసుకుంటున్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఈ బయోటెక్ ఆసియా సదస్సు అనేది తెలంగాణకు తలమానికంగా ఉండబోతుంది. ఇక్కడికి పెద్ద ఎత్తున కంపెనీలు రాబోతున్నాయి, పెద్ద ఎత్తున కంపెనీలు పెట్టుబడులు రాబోతున్నాయి. కాబట్టి ఈసారి ప్రాముఖ్యంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని HICCలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా మాట్లాడడం జరిగింది. చూడొచ్చు, మన పక్కకి ఇక్కడ ఎక్కడ చూసినా కూడా డెలిగేట్స్ కనిపిస్తూ ఉన్నారు. దేశ విదేశాల నుంచి, ముఖ్యంగా ప్రపంచ దేశాల నుంచి బయోటెక్ సదస్సుకు టెక్ దిగ్గజాలు, సీఈఓలు, డైరెక్టర్స్, డెలిగేట్స్, సో ఇట్లా ప్రతి ఒక్కరు కూడా హాజరైతే ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉన్నది. సో ఇక్కడ చూడొచ్చు, మనకు మొత్తం పెద్ద ఎత్తున దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు కూడా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ముందుకు తీసుకొని నడిపిస్తూ ఉన్నట్లు కూడా మనకు అర్థమవుతూ ఉన్నది. ఒకసారి మనం అక్కడ చూడొచ్చు, లిస్ట్ ఆఫ్ ఎగ్జిబిషన్స్ అని చెప్పేసి కొన్ని కేటగిరీస్ అయితే మనకు అక్కడ చూపించడం జరుగుతూ ఉంది. MSME పెవిలియన్ అని కావచ్చు, ఇన్నోవేషన్ జోన్ అని కావచ్చు, అదేవిధంగా స్టార్టప్ స్టేజ్ అని కావచ్చు, మరోపక్క ఇట్లా ప్రతి ఒక్కటి కూడా స్టార్టప్కు సంబంధించిన కంపెనీలు కావచ్చు, ఇన్నోవేషన్ కంపెనీలు కావచ్చు. సో ఇట్లా ప్రతి ఒక్కటి కూడా తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇవాళ స్టాల్స్ ఏర్పాటు చేసి నిర్వహించడం జరుగుతుంది. ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ఏమేమి స్టాల్స్ ఏర్పాటు చేశారు, ఎట్లాంటి ఇన్నోవేషన్స్ ఉన్నాయి, లేదంటే ఎట్లాంటి టెక్నాలజీ లోపల వాళ్ళు చూపిస్తూ ఉన్నారు అనేది నేను మీకు ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ప్రజెంట్ మనము హాల్ లోపలికి వచ్చాము. ఇక్కడ చూసుకుంటే పెద్ద ఎత్తున మనకు స్టాల్స్ అయితే కనిపిస్తూ ఉన్నవి. ఎక్కడికక్కడ కూడా కంపెనీకి సంబంధించినటువంటి ప్రముఖులు, కంపెనీకి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి డౌట్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని విషయాలు అయితే ఇక్కడ మాట్లాడుకోవడం జరుగుతుంది. ప్రజెంట్ మనం ఇక్కడ బయోటెక్నాలజీకి సంబంధించి కొన్ని ప్రొడక్ట్స్ కూడా చూస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా కొంత చూడడానికి ఆశ్చర్యకరంగా కనిపించినప్పటికీ కూడా వీటి ద్వారానే, ఈ బయోటెక్నాలజీ ద్వారానే రాబోయే తరాలకు ఎట్లా మనము ఫార్మసీ రంగంలో కావచ్చు, హెల్త్ రంగంలో కావచ్చు, ఎట్లాంటి వినూత్నమైనటువంటి మార్పులు తీసుకురావచ్చు అనేది. సో మనతో మాట్లాడడానికి రమేష్ గారు కూడా ఉన్నారు. వారిని అడిగి అసలు ఏంటి స్టాల్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ మిషన్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అనేది వారి మాటల్లో మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ హాయ్ అండి. హాయ్, నా పేరు రమేష్ అండి. ఏంటి సార్ ఈ మిషన్స్ చూస్తే కొంత ఆశ్చర్యంగా కనిపిస్తుంది? ఇది వచ్చేసి బయోటెక్నాలజీ ప్రొడక్ట్స్ అండి. ఇది సో మనకి వ్యాక్సిన్స్ అవన్నీ తయారు కావాలంటే ఇంకా ఈ సిస్టమ్స్ యూజ్ చేసి మనము వ్యాక్సిన్స్ని తయారు చేస్తాం అనమాట. సో మనం ఏం చేస్తామంటే మాకు మీడియా ఉంటుంది. మీడియాని మనం దాన్ని ఫర్మెంటేషన్ చేసిన తర్వాత దాని నుంచి వచ్చిన ప్రోడక్ట్ని మనము క్లారిఫికేషన్ అన్ని చేసి నీట్గా ప్లాన్ చేసి క్లీనింగ్ చేసిన తర్వాత దాంట్లో కావాల్సిన మెయిన్ ప్రోడక్ట్ని మనం ఫిల్టర్ చేసుకుంటాం. ఫిల్టర్ చేసి దాని తర్వాత దాన్ని మనము ఒక బ్యాగ్స్లో పెట్టుకునేసి ఆ బ్యాగ్స్ని మనము వాయిల్స్లో కన్వర్ట్ చేసుకునేసి మనకి వ్యాక్సిన్స్ తయారవుతాయి అనమాట. సో ఈ ప్రాసెస్కి మా కంపెనీ వచ్చేసి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కావాల్సిన ఏమేమి సొల్యూషన్స్ ఉన్నాయో అవన్నీ మా తరఫు నుంచి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ కొత్తగా ఏమి అంటే కనుక మనం ఇంతకుముందు అంతా మనము స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేసి ప్రొడక్ట్స్ తయారు చేస్తూ ఉండేవాళ్ళము. ఇప్పుడు వచ్చేసి మనకి అన్ని సింగిల్ యూస్ ప్రొడక్ట్స్ అని చెప్పి ఉన్నాయి. సో మన సింగిల్ యూస్ ప్రొడక్ట్స్ అంటే మనము ఎక్కువ క్లీనింగ్, వాటర్ SIP అని చేస్తూ ఉంటారు. దానికి స్టీమ్, వాటర్ అన్ని ఎక్కువ యూజ్ చేస్తుంటాం. సో అవన్నీ ఎక్కువ లేకోకుండా మామూలుగా డైరెక్ట్గా సింగిల్ యూస్ కోసం మన ట్యూబింగ్స్ అవన్నీ పెట్టుకునేసి ఒకసారిగా యూజ్ చేసుకొని మిగతావన్నీ పారేసి మళ్ళీ నెక్స్ట్ కొత్త యూజ్ చేసామంటే వెలిడేషన్ అంతా తక్కువగా పడుతుంది. మనకి టైం తక్కువ టైంలో ఎక్కువ ప్రోడక్ట్ని మనం రిలీజ్ చేసుకునేకి వస్తుందన్నమాట. సో దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ మేము ఇక్కడ తయారు చేసి మేము కస్టమర్స్కి ఇస్తూ ఉంటాం.
ఇప్పుడు ఈ మిషన్స్ ద్వారా ఇవి ఓన్లీ హ్యూమన్ బీయింగ్ తో ఆపరేట్ చేయబడతాయా, లేదంటే ఇప్పుడు ఏఐ అని కూడా పెట్టినారు కదా మనకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నడిపించబడతాయా? కరెక్ట్. మనం ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా నాకు స్టార్ట్ అయింది. ఇప్పుడు కొత్తగా మనం ఇప్పుడు వచ్చిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా మేము ఇంప్లిమెంట్ చేసాం దీంట్లో. కొంతవరకు హ్యూమన్ ఇంటర్ఫెన్స్ ఉండాలి, లేకుండా కాదు. ఇప్పుడు మనం హ్యూమన్ ఇంటర్ఫెన్స్ని తగ్గించే మార్గం చూసుకొని దానివల్ల మనం ఎర్రర్స్ అన్నింటినీ తగ్గించుకుంటాం. మనం తప్పులు ఏమేమి చేసినా అవి చెక్కకుండా ఆ టయానికి ఏమేమి కావాలి అదే ఆటోమేటిక్గా చేసుకోవడం అవన్నీ ఇంప్లిమెంట్ చేసాం దీంట్లో. సో దానివల్ల ఏమవుతుందంటే మనం చేసిన ఆపరేటర్ ఏం మిస్టేక్ చేయకుండా కరెక్ట్గా వస్తుంది. దానివల్ల మన ప్రోడక్ట్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. దానివల్ల మనకి ఫాస్ట్గా మనకు వస్తుంది అండ్ కరెక్ట్ ప్రోడక్ట్ మనకి చేతికి వస్తుంది అన్నమాట. సో దానికోసం నేను ఏఐ కూడా యూస్ చేస్తున్నాం దీంట్లో. ఫైనల్గా ఇంకొక 15-20 ఇయర్స్ తర్వాత ఈ టెక్నాలజీ ఉపయోగించి ప్రజలకు మనం ఎట్లా సర్వీసెస్ ఇవ్వచ్చు అంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో ఒక మాటలో చెప్పండి సార్. వాళ్ళ కర్తవ్య భాషలో చెప్పాలంటే ఇప్పుడు మనకి కావాల్సి వచ్చే నెంబర్ ఆఫ్ చూసినామంటే మనం కరోనా అవి నుంచి ఇవి వస్తున్నాయి. దానికి కావాల్సిన సొల్యూషన్స్ మనకి ఇమీడియట్గా కావాలంటే మనకి ఇలా సిస్టమ్స్ మనకు తొందరగా తయారయ్యి తొందరగా మనకి వ్యాలిడేట్ చేసి కొంతగా మార్కెట్లోకి రావాల్సిందంటే ఇలాంటి ప్రోడక్ట్స్ యూస్ చేస్తేనే మనకి ఈజీగా వస్తుంది అనమాట. సో ఫ్యూచర్లో మనకి ఎలాంటి ప్రోడక్ట్ వస్తుందో తెలియదు. సో దానికి ముందుగానే ఇక్కడ మనం ఎక్కువ రెడీ అయ్యి ఉన్నాము. ఎనీ ప్రోడక్ట్ ఎనీ వ్యాక్సిన్స్ ఎనీ టైంలో ఇమీడియట్గా మనకు తొందరగా తయారు చేసి ఇచ్చేదానికి ఉంటుంది అన్నమాట. సో విన్నాం కదా, ఇట్లాంటి మెషిన్స్ని ఉపయోగించి ప్రొడక్ట్స్ ఏవి కూడా తయారు చేయాలని కూడా క్షణాల్లోనే అంటే తక్కువ టైంలోనే తయారు చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం వల్ల వారి ఆరోగ్య పరిస్థితి కావచ్చు, వారి బాడీకి సంబంధించినటువంటి అవన్నీ కూడా తొందరగా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి మెషిన్స్ ద్వారానే ఫిల్టరైజ్ చేసుకుంటారు. మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఇవన్నీ కూడా ఫిల్టర్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి కెమికల్స్ అని మనకు చెప్తా ఉన్నారు. సో ఇవి దేనికి వాడతారు సార్? శాంపుల్ చేసుకునేకండి. శాంపుల్ వాడతాం. మనం తీసుకున్నాక ప్రోడక్ట్ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి చూసుకోవడానికి శాంపుల్ చేయాలంటే ఒక్కొక్క బ్యాగ్లో తీసుకొని ఆ శాంపుల్ టెస్ట్ చేసి మళ్ళీ దాన్ని ఓకే అంటే మనం కంటిన్యూ చేస్తాం. లేదు బాగలేదు అన్నామంటే అక్కడికే స్టాప్ చేసి మళ్ళీ వేరే యాక్టివిటీ స్టార్ట్ చేస్తాం. దానికోసం శాంప్లింగ్ చేసుకుని తీసుకుని ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి మీడియా అనమాట. ఈ మీడియాని మనం గ్రో చేస్తాం. దీనిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్ని గ్రో చేసి పెంచిన తర్వాత దానిలో మనం కావాల్సిన వ్యాక్సిన్స్ని యాడ్ చేసి దాన్ని గ్రో చేసుకుని పెంచుదాం అనమాట. ఎక్కువ క్వాంటిటీ తయారు చేసేదానికి యూజ్ అవుతాయి అనమాట. సో ఇదండి మొత్తానికి ఇక్కడైతే ఆ ఒక టెక్నాలజీ అంటే వేరే ఒక ప్రపంచంలో ఉన్నామా అనిపిస్తుంది కాసేపటి వరకు. ఎందుకంటే ఇట్లాంటి టెక్నాలజీనే రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులో రాబోతూ ఉన్నది. సో ఇప్పటికే వినియోగంలో ఉన్నప్పటికీ ఇట్లాంటివి ఇంకా పెంపొందించబడాలి, ఇట్లాంటివి ఇంకా ముందుకు రావాలని చెప్పేసి రమేష్ గారి ద్వారా మనకు తెలుస్తూ ఉన్నది. సో ఇంకా ఇట్లా చూస్తే ఎక్కడికక్కడ కూడా పెద్ద ఎత్తున స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ కంపెనీకి ఆ కంపెనీ వారు వాళ్ళకు సంబంధించిన ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ ఏమేమి తయారు చేస్తూ ఉన్నారు, దాని ద్వారా ప్రజలకు ఎట్లాంటి మేలు కలుగుతూ ఉన్నది, సో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటువంటి వారికి ఎట్లా ఆకర్షించాలని చెప్పేసి దాని మీద ఇవాళ ఇక్కడ అంతా కూడా మనకు స్టాల్స్ రూపంలో కనిపిస్తూ ఉన్నది.